వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు రోహిత్ రెడ్డి. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారు ఆయన. తాజాగా ఆయనకు బెయిల్ మంజూరు అవ్వడం మాత్రం కొంతవరకు ఊరట లభించేటువంటి అంశంగానే భావించాలి. మార్చి 14న ఈ డ్రగ్స్ కేసు వ్యవహారానికి సంబంధించి కేసు నమోదవడం, దాని తర్వాత మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు మాత్రం తెలంగాణ వ్యాప్తంగా ప్రకంపనలు రేపినటువంటి అంశం. పలువురు కీలకమైనటువంటి వ్యక్తులు కూడా ఈ డ్రగ్స్ కేసులో ఉన్నటువంటి పరిస్థితులు. సో కొంతమంది బెయిల్ పైన ఇప్పటికే బయట ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. తాజాగా మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో మాత్రం ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి షరతులతో కూడినటువంటి బెయిల్ను మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. అయితే రోహిత్ రెడ్డి బెయిల్ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి మాత్రం కొంతవరకు భారీ ఊరట లభించిందని చెప్పుకోవాలి. బెయిల్ మంజూరు చేసినటువంటి వైనా మనం చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ ఏంటి? మొయినాబాద్ మామూలు కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు గత నెల మార్చి 14న ఏదైతే చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి ఆయనకు దాదాపు 45 రోజుల తర్వాత పెద్ద ఎత్తున ఈ బెయిల్ అనేది రావడం కొంత ఊరట కలిగించే అంశంగా కూడా చెప్పుకోవచ్చు. ఆయన విషయంలో అయితే మార్చి 14లో జరిగినటువంటి మొయినాబాద్ సంబంధించినటువంటి ఏదైతే ఫామ్ హౌస్ కేసు ఉందో ఆ ఫామ్ హౌస్ కేసులో ఈగల్ ఫోర్స్ దాడి చేసి డ్రగ్స్ పార్టీ భగ్నం చేశారు. ఈ దాడిలో కొకైన్ అలాగే మత్తు పదార్థాలు పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్న అందరికీ తెలిసిన విషయమే. దానికి సంబంధించి రోహిత్ రెడ్డి పైన ఎన్డీపీఎస్ చట్టం కింద ఆర్మ్ యాక్ట్ మరియు అలాగే తెలంగాణ ఎక్సైజ్ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. డ్రగ్స్ పార్టీలో డ్రగ్స్ వాడటంతో పాటు పోలీసుల పైన గాల్లోకి కాల్పులు జరపడం కూడా ప్రధాన ఆరోపణలు ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే గతంలో ఉప్పరపల్లి కోర్టు ఏదైతే ఉందో ఉప్పరపల్లి కోర్టు ఈ బెయిల్ పిటిషన్ అయితే తిరస్కరించింది. అయితే ఆయన మరి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు అయితే మరి ఆ వాదనలు అటు పోలీసుల వాదనలు ఇటు మరి ఏదైతే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి వాదనలు విన్న తర్వాత మరి హైకోర్టు అయితే షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే మంజూరు చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా ప్రస్తుతం ఆయన చెంచల్గూడ జైల్లో ఉన్నారు. బెయిల్ అనంతరం మరి చెంచల్గూడ జైలు నుంచి ఆయన విడుదలైన పరిస్థితి అయితే కనబడుతా ఉంది. సో ఆయనతో పాటు రోహిత్ రెడ్డితో పాటు అలాగే సోదరుడు రితేష్ రెడ్డి, నమిత్ శర్మ కూడా మరి ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. వాళ్ళు కూడా మరి ఇంకా బెయిల్ పిటిషన్ లో బయటికి రావాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తున మరి చాలా వివాదాల తర్వాత వివాదానికి సంబంధించి చాలా కూడా కొంతవరకు అంటే పోలీసుల మధ్య రోహిత్ రెడ్డి లాయర్ కు మధ్య సాగినటువంటి వాద ప్రతివాదనల అనంతరం బెయిల్ మంజూరు చేసేటువంటి కోణంలో కొన్ని షరతులు కూడా విధించినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా షరతులు ఏ అంశాలను కోర్టు ప్రస్తావించింది? డెఫినెట్ గా అంటే రాష్ట్ర పరిధిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు, అంటే కోర్టు పర్మిషన్ లేనిది ఎక్కడికి వెళ్ళకూడదు అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిన పరిస్థితి కనబడుతోంది. మొత్తం కూడా ప్రతి వారానికి ఒకసారి పోలీస్ స్టేషన్ కి వచ్చి మరి కనబడాలంటూ కూడా మరి ఇదైతే చేసిన పరిస్థితి ఉంది. అంటే సాధారణంగా ఏదైతే ఉంటాయో ఆ షరతులతో పాటు ఇంకా అంటే ఈ కేసు ప్రధానంగా ఉంది కాబట్టి సో అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి కొంత కీలక సమాచారం కూడా వెలుగులోకి వస్తుంది. ఏదైతే ఆ రివాల్వర్ తో గాల్లోకి కాల్పులు జరపడం కావచ్చు, అలాగే ఈ కేసుకు సంబంధించినటువంటి మరి రితేష్ రెడ్డి మరి కేసులో ఆయనకు సంబంధించి ఏదైతే దుబాయ్ లో ఒక పర్సన్ మరణించారో ఆ మరణించిన వ్యక్తితో టాలీవుడ్ నిర్మాత ఉన్నాడు. ఆ నిర్మాతకు సంబంధించినటువంటి లావాదేవీలు దాదాపు 25 లక్షల లావాదేవీలు జరిగినట్టు మరి పోలీసులు గుర్తించారు. దాంతో పాటు పుట్ట మహేష్ సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా మరి పెద్ద ఎత్తున అప్పట్లో చర్చనీయాంశం అయింది. కాబట్టి ఈ డ్రగ్స్ నెట్వర్క్ ను క్షేమించే క్రమంలో పెద్ద ఎత్తున ఈ క్లింటన్ స్థానిక ప్లేడర్లు అభిషేక్ సింగ్ అలాగే రాకేష్ వర్మ లాంటి పేర్లు కూడా వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. సుదీర్ఘంగా ఈ కేసు పైన ఇంకా విచారణ అయితే జరుగుతుంది సిరాజ్. అంటే ఇంకా చాలా మంది అంటే ఆ పార్టీలో దొరికినటువంటి 9 మందితో పాటు ఇంకా ఎవరైతే ఉన్నారో దాదాపు ఆ పార్టీలో 40 మంది ప్రముఖులను కూడా మరి వాళ్ళ డీటెయిల్స్ కావచ్చు, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం ఈ కాంటాక్ట్స్ కావచ్చు అన్ని కూడా వెలుగులోకి తీస్తున్నారు. ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి,
ఈ మారున సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయనేది కూడా వాళ్ళు మొత్తం లాగుతున్న పరిస్థితి కనబడుతా ఉంది. పెద్ద ఎత్తున గోవాకు సంబంధించినటువంటి కొంతమందిని కూడా మరి అదుపులోకి తీసుకొని విచారించినట్టు తెలుస్తా ఉంది. వీళ్ళు కొంతమంది పరారీలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ మరి పైలట్ రోహిత్ రెడ్డికి ఇది ఒక మంచి పరిణామం అనే చెప్పుకోవచ్చు. రైట్ సత్య, థ్యాంక్ యూ. మొత్తం మీద మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు మాత్రం కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా వరుసగా కొంతమంది ప్రముఖులు కూడా దీంట్లో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. డ్రగ్స్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు రోహిత్ రెడ్డి. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి ఆయన పలుమార్లు ఆయనకు కావాల్సినటువంటి బెయిల్ని కూడా మంజూరు చేయాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించినటువంటి వైనానికతంలో మనం చూసాం. అయితే తాజాగా మాత్రం బెయిల్ని మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు పూర్తి స్థాయిలో కూడా మంజూరు చేస్తుంది. మరోవైపు షరతులతో కూడినటువంటి బెయిల్ను మంజూరు చేసినట్లుగా తెలుస్తుంది. పోలీసులకు మరి ముఖ్యంగా రోహిత్ రెడ్డి లాయర్కు మధ్య సాగినటువంటి వాద ప్రతివాదాలు విన్న అనంతరం కొన్ని షరతుల్ని కూడా విధించినట్లుగా తెలుస్తుంది. కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళడం ఇలాంటి పరిమితమైనటువంటి షరతులను పూచీకత్తును కూడా విధించింది న్యాయస్థానం. ఓవరాల్గా డ్రగ్స్ వ్యవహారం మాత్రం తెలుగు రాష్ట్రాల్లో కొంతవరకు ప్రకంపన రేపింది. ఆ కేసు వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే కొంతమంది బెయిల్పై ఉన్నారు, ఇంకొంతమంది ఇంకా రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్కు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి తాజాగా బెయిల్ మంజూరు అవ్వడం మాత్రం కొంతవరకు ఊరట కలిగించే అంశం.